సహోదరులు ఎవరిని బెండ కురివి పవన్ కుమార్ వారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. కృపాసత్య సంపూర్ణుడా, పరలోకమందు ఆశీనుడు అయిన నా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మేమంతా కూడి తండ్రి నిన్ను మహిమపరచమయ్యా. అయ్యా తండ్రి, మేము ప్రసంగించుకుంటుండగా తండ్రి మాకు మీ నడిపింపును కోరుకుంటున్నాం ప్రభువా. నీ కృపను బట్టి ప్రభువా ఈరోజు మేము ఇక్కడ నిలబడ్డామయ్యా. అయ్యా నీ వైపు తిరిగి నిన్ను చూస్తూ తండ్రి అనేక మందికి సువార్త బోధించే విధంగా సహాయాన్ని దయచేయమని తండ్రి అవకాశాన్ని ఇచ్చిన నాకు తండ్రి అందును బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి మీ నడిపింపును మీ కాపుదలను ఇవ్వమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ లెంట్ డేస్ ఇంకా ఈ వారంలో ముగిపోతుంది. ఇంకే లాస్ట్ వారం. నా చిన్నతనంలో 40 రోజుల్లో ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా రోజు రావాలని నా ఫ్రెండ్స్తో కలిసి పోటీ పడేవాడిని. అప్పుడు వచ్చాం. కానీ ఈరోజు ఒక్కరోజు కూడా రావాలంటే అంటే 40 రోజులు ఆబ్సెంట్ పెట్టకుండా రావాలంటే కొంచెం కష్టం అవుతుంది. దాదాపు నాలాగే అందరూ 40 రోజులు ఆబ్సెంట్ పెట్టకుండా రావాలని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. నా చిన్నతనంలో నేను చేసినట్టు. కానీ కుదరక రావట్లేదు. 40 రోజుల్లో ఎప్పటి వరకు రాని వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం ఈ వారమైనా, చివరి వారమైనా. ఎందుకంటే చివరి వారంలో మొదటి వాడిని కాబట్టి చెప్తున్నానండి. ఈరోజు అంశం చేదు చిరక అపహాస్యం. మన అంశం చేదు చిరక అపహాస్యం. యేసు ప్రభు వారిని చేదు చిరకని ఇచ్చిన ఆ సందర్భంలో అనేక మంది ఆయన్ని అపహసించి మాట్లాడారు, హేళన చేస్తూ మాట్లాడారండి. ఈ మనకి 2 అంశాలు, ఒకటి చేదు చిరక, రెండోది అపహాస్యం. ఈ చేదు చిరక ఆ చిరకని ఇచ్చిన ఆ సందర్భం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో ఉంది, యోహాను సువార్తలో లేదు. అయితే అసలు చేదు చిరక అంటే ఏంటి? మనకి చిరక అన్న చేదు చిరక అన్న ఎవరికి తెలియదు. చేదు చిరక అంటే ఏంటి? చేదు చిరక ఇంగ్లీష్లో వెనిగర్ అని రాసి ఉండిద్దండి. వెనిగర్ అంటే పొల్లటి ద్రాక్ష రసం అని ఉండిద్ది. చేదు కలిపిన ద్రాక్ష రసం లేదా బోళము కలిపిన ద్రాక్ష రసం అని మన బైబిల్లో చూడొచ్చు. అయితే ఈ సిలువ వేయబడిన వ్యక్తికి ఈ చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని ఎందుకు ఇస్తారు? ఈ చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని సిలువ వేయబడే వ్యక్తికి ఎందుకు ఇస్తారంటే, యేసు ప్రభు వారు ఆనాటి రోజుల్లో శిక్షలన్నింటిలో కల్లా పెద్ద శిక్ష ఏంటంటే సిలువ శిక్ష. ఈ రోజుల్లో శిక్ష ఏంటంటే ఉరిశిక్ష, లేకపోతే ఉరిశిక్షే టాపు. అట్లా ఆ రోజుల్లో సిలువ శిక్షే చాలా హైయెస్ట్ శిక్ష. ఆ శిక్షను వేసేవారు అతి ఘోరమైన శిక్ష, అది బాధాకరమైన శిక్ష. ఆ సిలువలో మరణం పొందే వ్యక్తి ఆ నొప్పుల బాధ తట్టుకోవటానికి, ఆ నొప్పుల బాధ తట్టుకోవటానికి, ఆ ఘోరమైన నొప్పులను తట్టుకోవటానికి మత్తు కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ చేదు కలిపిన ఘాటైన ఆ పుల్లటి ద్రాక్ష రసాన్ని ఇచ్చి, చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చి మత్తుని చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ సిలువ మరణం పొందేవారు సింపుల్గా మరణం పొందటానికి, అంటే బాధ లేకుండా మరణం పొందటానికి ఈ సిలువలో వేలాడబడే వాళ్ళకి ఈ యొక్క చేదును కలిపిన ద్రాక్ష రసాన్ని ఇస్తారండి. అయితే యేసు ప్రభు వారికి ఈ చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని ఎన్నిసార్లు ఇచ్చారు? యేసు ప్రభు వారికి ఈ చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని 2 సార్లు ఇచ్చారు. అది 2 సార్లు ఇచ్చాడు. ఎప్పుడెప్పుడు ఇచ్చారంటే
ఒకటి, యేసు ప్రభు వారిని గోల్కొత్తా కొండ దగ్గరికి తీసుకెళ్ళి, అంటే సిలువ మోయించి గోల్కొత్తా కొండ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ సిలువలో మేకులతో ఆయన కొట్టే ముందు యేసు ప్రభు వారికి మొదటగా ద్రాక్షారసాన్ని ఇచ్చారు. రెండవది ఎప్పుడంటే యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్న సందర్భంలో ఆయనకి దాహం వేసినప్పుడు నేను దప్పికొనుచున్నాను అన్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి, ఒక భటుడు వెళ్ళి చేదు చిరకను తీసుకొని వచ్చి, ఒక స్పంజిని తీసుకొని వచ్చి చేదు చిరకలో ముంచి దాన్ని ఒక పొడకకు, ఇసోపు పొడక చిరకలో ముంచి రెల్లుకు తగిలించి, అంటే ఒక కొమ్మ లాంటిదండి, దానికి తగిలించి పైన ఉన్న వ్యక్తికి యేసు ప్రభు వారికి ఇచ్చారు. ఇది రెండో సందర్భం. మొదటిసారి ఇచ్చినప్పుడు, మొదటిసారి ఈ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారు పుచ్చుకున్నారా అంటే లేఖన భాగం ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనం. ఒక్క నిమిషం అండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనం. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసమును ఆయనకిచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. చాలండి. ద్రాక్షారసాన్ని ఇచ్చినప్పుడు ఆ బోలము కలిపిన ద్రాక్షారసం, చేదు కలిపిన ద్రాక్షారసాన్ని యేసు ప్రభు వారికి ఇచ్చారు మొదటిసారి. ఈ మొదటిసారి ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారు దాన్ని పుచ్చుకోలేదు. ఎందుకు పుచ్చుకోలేదంటే పుచ్చుకుంటే మత్తుడు అవుతాడు కాబట్టి ఆయన పుచ్చుకోలేదు. యేసు ప్రభు వారు ఈ ద్రాక్షారసాన్ని తాగితే మత్తు కలిగింపజేస్తుంది. ఈ మత్తు కలిగింపజేస్తే ఆయన 7 మాటలు పలుకుతాడా? అన్ని కార్యాలు నెరవేరుస్తాడా? అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్తాడా? చెప్పడు. దప్పికొనుచున్నానని ఇట్లాంటి 7 మాటలన్నీ చెప్పలేడు. ఎందుకంటే మత్తుడై ఉంటాడు కాబట్టి. అంటే ఆయన ఆ శిలువ మరణం పొందటానికి స్వహాగా, అంటే పూర్తిగా సంపూర్ణంగా మరణం పొందటానికి, తాను వచ్చిన పని సుఖవంతంగా చేయడానికి ఇష్టపడలేదండి. సంపూర్ణంగా శిలువ మరణం పొందటానికి ఆయన ఆ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని, మత్తు కలిగింపజేసే ద్రాక్షారసాన్ని తీసుకోలేదు మొదటిసారి. తర్వాత రెండవసారి ఆయన పుచ్చుకున్నాడా అని అంటే లేఖన భాగం మళ్ళీ ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 48వ వచనంలో ఉండింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 48వ వచనంలో చూస్తే, ఒక్క నిమిషం. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజీ తీసుకొని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చనంటే ఆయన తాగేశాడు. రెండవసారి ఆయన ఈ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? మొదటిసారి ఏమో ఆయన సంపూర్ణంగా ఆయన శిలువ మరణం పొందటం కోసం తీసుకోలేదు. రెండవసారి తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? మొదటిసారి తీసుకోలా, రెండవసారి తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే అది మన కోసమే. మొదటిసారి ఆయన కోసం, ఆయన మత్తుడవుతాడేమోనన్న బాధతో తీసుకోలేదు. రెండవసారి మన కోసం తీసుకున్నాడు. ఎందుకు మన కోసం తీసుకున్నాడంటే నిర్గమాకాండం 15వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దామండి. మిరియాము వారితో కలిసి 15వ అధ్యాయము 22. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుక్కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను.
అది చాలండి. ఇశ్రాయేల్ జనాంగం ఎర్ర సముద్రాన్ని చీల్చి దాటిపోయిన తర్వాత వాళ్ళు షూరు అరణ్యంలోనికి ఒక మారా అనే ఒక ప్లేస్కి వెళ్ళారు. ఈ మారా అనే ప్లేస్లో ఒక నది ప్రవహిస్తుంది. ఆ నదిలో నీరు చేదుగా ఉన్నాయి. ఒక్క నిమిషం అండి. ఈ మారా నీళ్ళు చేదుగా ఉన్నాయి. ఈ చేదు నీళ్ళు వాళ్ళు తాగలేక మోషే మీద సనుక్కున్నారట. అయ్యా మోషే, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే బానిసలుగానో ఏదో ఒకటి తిని బతికే వాళ్ళం, ఇక్కడికి వచ్చి దాహంతో దప్పెక్కొని మేము చచ్చిపోయేటట్టున్నావురా అయ్యా అని వాళ్ళు మోషే మీద సనుక్కున్నారండి. సనుక్కుంటే మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఒక చెట్టును చూపించారు, మ్రానును చూపించినప్పుడు ఆ మ్రాను నరికి ఆ నీటిలో వేసినట్లయితే ఆ నీళ్లు మధురంగా మారినాయి. ఆ నీళ్లు తీయగా ఎలా మారినాయి అండి? ఆ చెట్టు అనేది ఆ నీటిలో వేసినప్పుడు అవి మధురంగా మారినాయి. అంటే ఆ నీళ్ళల్లో ఆ చెట్టులో ఏముంది? తీపి లక్షణం ఉంది. అంటే ఇప్పుడు మనం ఆకలి అవుతుంది, మనం ఆకలి అయినప్పుడు ఆకలి తీర్చే గుణం దేంట్లో ఉండిద్ది? అన్నంలో ఉండిద్ది. జ్వరం వస్తే జ్వరం తగ్గించే గుణం దేంట్లో ఉంది? ట్యాబ్లెట్లో ఉండిద్ది. అట్లా ఆ తీపి నీళ్ళు ఆ చేదు నీళ్ళు మధురంగా మారటానికి కారణం ఆ మ్రాను. అయితే యేసు ప్రభు వారికి ఈ చెట్టేమో యేసు ప్రభు వారికి సాదృశ్యం, ఆ నీరేమో ఇశ్రాయేలీలకి సాదృశ్యం, నీటిలో చేదేమో మనలోని చేదు గుణాలకి సాదృశ్యం. చెట్టు నరికి నీటిలో వేసినప్పుడు ఆ నీళ్లు ఎలాగ మధురంగా మారాయో, సిలువ మ్రాను మీద వేలాడబడుతున్న యేసు ప్రభు వారిని ఆశ్రయిస్తే మనలోని చేదు ఆయన పుచ్చుకొని ఆయనలోని మధురాన్ని మనకి ఇస్తాడండి. మనకు ఆయనలోని తీపిని, ఆయనలోని మధురాన్ని ఇవ్వటం కోసమే మనలోని చేదును ఆయన పుచ్చుకున్నాడు. అది రెండవసారి పుచ్చుకున్నాడు. చేదు కలిపిన ద్రాక్షారసాన్ని ఎందుకు పుచ్చుకున్నాడంటే మన కోసం పుచ్చుకున్నాడండి. నేను అనుకునేవాడిని, ఈ చేదు స్వభావాలైన కామక్రోధ లోభ మోహ మదమత్సరములు, ఇంకా కుళ్ళు కుతంత్రం, ఇవన్నీ జయించడం ఎలా అని బాధపడతా ఉండి ఇక నాకు ఆ స్టేజ్ దాటిపోయి నాకు ఒక పాటలో ఉండిద్దండి. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. ఈ పాటలో భక్తుడు నన్ను విసిరేయకుండా ఆ సారెపేద, ఆ కుమ్మరి, దేవుడేమో కుమ్మరి, మనమేమో కొండలం, అయితే నన్ను విసిరేయకుండా ఈ సార మీద ఉంచాడు అని ఆ భక్తుడు పాడుతున్నాడు. నేను అనుకున్నా, ఈ చేదు స్వభావాలను జయించలేక నేను ఆ విసిరి పారేసిన కొండనే అని అనుకుంటే ఒక కుటుంబ ప్రార్థనలో అండి, మన పాస్టర్ గారే ఒక ప్రసంగంలో చెప్పలేదు కానీ ప్రార్థనలో చేస్తా ఒక మాట అన్నాడు. నేను ఇంకా పారేసిన తర్వాత ఇక నేను దేనికి పనికిరాను అంటే, సార మీద ఉంచితేనే కదా కొండ షేపుగా అయ్యేది, పారేసిన తర్వాత ఏం ఉపయోగం లేదు కదా, కానీ నా పని అయిపోయిందిలే అని అనుకున్నా. ఇక నాకు జీవితం ఏ దేవునిలో లేదేమోలే అనుకున్నా. అయితే పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు, పక్కగా పడేసిన కొండనయ్యా నేను, నన్ను మళ్ళీ నీ సార మీద తీసుకొని రా, సార మీద తీసుకొని వచ్చి నన్ను మార్చు అని ఒకరోజు ప్రార్థన చేశాడు. ఒక కుటుంబ ప్రార్థనలో నేను విన్నాను. అప్పుడు మరొక జీవితం నాకు ఇచ్చినట్లు, నాకు అనిపించినట్లు నాకు తలంపు వచ్చిందండి.
అయితే ఈ చేదు స్వభావాల్ని జయించడం ఎలా? ఈ చేదు స్వభావాల్ని జయించాలంటే నీలో ఎంత చేదున్నా సరే, ఎంత స్వభావం ఉన్నా, చేదు స్వభావాలు ఉన్నా సరే, ఆయన దగ్గరకు వస్తే నువ్వు మారిపోతావు. మారా నీళ్ళు మధురంగా మార్చిన దేవుడు నీలోని చేదును విరగ్గొట్టి ఆయనలోని మధురాన్ని నీకు ఇవ్వలేడా? ఆయనలోని మధురాన్ని మనకి ఇస్తాడు. మనం ఎప్పుడు ఆయన చెంతకు చేరితేనే. చెట్టును తీసుకొచ్చి నరికి ఆ నీటిలో వేసినప్పుడే కదా అవి మధురంగా మారినాయి. అట్లాగే మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనలోని చేదును విరగ్గొట్టి మనల్ని మధురంగా మారుస్తాడు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అసలు ఈ మనలో ఈ చేదు స్వభావాలు ఎప్పుడు వచ్చినాయి? ఎవరైనా చెప్తారా? మనలో ఈ చేదు స్వభావాలు ఎక్కడ మనకు వచ్చినాయి అంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. 5వ అధ్యాయము, నా ప్రియుని గురించి పాడదను వినుడి. 5వ వచనం 12 కాదు, సారీ, 1వ వచనం 2వ వచనం. నా ప్రియుని గురించి పాడదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గూర్చి పాడదను వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయనను దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటలను తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షాలు కాచెనంట. దేవుడు అక్కడ సత్తువు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆ దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. మన దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ప్రతిదీ పరిశుద్ధంగా చేశాడు. ప్రతిదీ పరిశుద్ధంగా చేసి ఇది పరిశుద్ధం, ఇది పరిశుద్ధం అని ప్రతిదీ పరిశుద్ధంగా చేశాడండి. అయితే మంచి ద్రాక్షాలు కాస్తాయని ఎదురు చూస్తే మనలోనికి పాపం ప్రవేశించి చేదువారంగా మిగిలిపోయాం, చేదు ద్రాక్షాలుగా మిగిలిపోయాం. పరిశుద్ధులుగా ఉండాల్సిన మనం పాపులమైపోయాం. ఆ పాపాన్ని విరగొట్టడం కోసం యేసు ప్రభు వారు మన మధ్యకు వచ్చి మనలో చేదును ఆయన తీసుకొని ఆయనలోని మధురమును మనకి ఇస్తుంటే మనం ఆయన్ని అపహసిస్తున్నాం. మనల్ని ఇంకా అక్కడ ఆ సందర్భంలో వాళ్ళు అపహసించారు, ఆయన్ని ఎగతాళి చేశారు. కానీ ఇక్కడ మనం అపహసిస్తూనే ఉన్నాం, మనం ఎగతాళి చేస్తూనే ఉన్నాం. రెండవది ఒకటి చేదు చిరక, రెండవది అపహాస్యం. ఇది అపహాస్యం. అపహాస్యానికి పేర్లు చాలానే రకాలు ఉన్నాయండి. హేళన, అపహాస్యం, వెక్కిరించటం, ఎగతాళి చేయటం, ఇట్లా చాలానే ఉన్నాయి. ఒక మనిషిని తిట్టినప్పుడు, కొట్టినప్పుడు వాడికి బాధ కలగదు, కానీ ఒక మనిషిని హేళన చేసినప్పుడు వాడికి ఎంతో బాధ కలిగిద్ది. ఈ రోజుల్లో పిలుపులు కూడా తిట్టుతోనే పిలుస్తున్నారు. అరే నా కుమారుడా, కుమారుడు బేస్లో ఇంకొకటి ఉండిద్ది. అరే నా గేవాడా, గే అంటే తెలుసు కదా, అంటే బూతులతోనే పిలుపులు పిలుచుకుంటున్నారండి. అంటే బూతులు అలవాటైపోయినాయి. ఆ బూతులతో తిట్టినా సరే వారికి ఏ బాధ లేదు, కానీ
ఒక మనిషిని వెక్కిరిచ్చినట్లయితే ప్రతి ఒక్కరు బాధపడతారు. అపహాస్యం చేసి ఎగతాళిగా మాట్లాడితే ప్రతి ఒక్క మనిషి వాడికి బాధే కలిగిద్దండి. అపహాసకులు కూర్చుండ చోట నువ్వు కూర్చుండకు అనని ఈ లేఖన భాగం సెలవిస్తుంటే మనం ఇంకా దేవుని సైతం అపహాస్యం చేసేవారుగానే ఉన్నాం. యేసు ప్రభు వారు అక్కడ ఉన్న అనేక మంది ఆయన్ని అపహసిస్తూ మాట్లాడారు, ఎగతాళి చేస్తూ మాట్లాడారు. ఏంటంటే 3 రోజుల్లో మందిరం కట్టేవాడా, నువ్వు మందిరం కడతావుగా, కట్టు, ఏలియా వచ్చి కాపాడదేమో చూద్దాం, ఆగండి. ఇట్లాంటి ఎగతాళి మాటలు, నువ్వు దేవుని కుమారుడుగా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అనని ఎగతాళి చేస్తా, హేళన చేస్తా ఆయన మాట్లాడారు. ఆయన ఒక దెబ్బ కొట్టినా బాధ కలగదేమో కానీ ఎగతాళి చేస్తే ఎంత బాధ అండి, అవును కదా? అక్కడ ఉన్న శాస్త్రులు, యోధా మత పెద్దలు, ప్రధాన యాజకులు, వారు దారిని పోయే వాళ్ళంతా ఆయన అపహాస్యం చేస్తూ ఉన్నారు, అవునా? కానీ ఒక్క మనిషి ఆయన అపహాస్యం చేయట్లేదండి. ఆ మనిషి ఎవరంటే సిలువలో వేలాడబడుతున్న ఆ 2 బందిపోటు దొంగలు ఉన్నారు కదా, ఆ దొంగల్లో ఒకడన్నాడు, ఆ దొంగల్లో ఒకడు అపహాస్యం చేస్తుంటే రెండో వాడిని గద్దించి అపహాస్యం, మనకి ఇది న్యాయమే, ఆయనలో ఏ తప్పిదం లేదురా అని ఆ ఒక్క మనిషి అపహాస్యం చేయకుండా ఉన్నాడు. లోకాసు వార్త 23:39 ఉందండి. 23:39 వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడిని గద్దించి, నీవు ఇదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆ సిలువలో వేలాడబడుతున్న దొంగ నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించని ఒకడు ఎగతాళి చేస్తే, హేళనగా మాట్లాడితే, రెండో వాడు, నువ్వు నేను దొంగలో, మన ఇద్దరికి ఇది న్యాయమే, కానీ యేసు ప్రభు వారికి ఆయనకి ఇది తగదు, ఆయనలో ఏ తప్పిదం లేదు అనని ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఒకటి అడుగుతానండి, ఒక దొంగకి ఆయనలో ఏ తప్పిదం లేదని ఎలా తెలుసు? ఒక దొంగకి ఆయనలో ఏ తప్పిదం లేదని ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే ఆయన్ని ఎప్పటి నుంచో గమనిస్తున్నాడు కాబట్టి, ఆయన్ని ఎప్పటి నుంచో వెంబడిస్తున్నాడు కాబట్టి. ఇది నేను అనుకుంటా, దొంగలు ఎక్కడ ఉంటారు? దొంగలు ఒంటరిగా ఒక్కళ్ళే ఉంటారా? ఒకే గదిలో ఉండరు కదా. ఒక 10 మంది 20 మంది మనుషులు ఎక్కడ ఉంటారు? గుంపులుగా. ఎందుకంటే జేబులు కొట్టేయడానికి. యేసుప్రభు వారి చుట్టూ పొద్దుగూకులు జనం అంతా, యేసుప్రభు వారి చుట్టూ అనేక మంది జనం ఉంటారు. వీళ్ళల్లో ఆ దొంగలు ఉన్నారేమో. అయితే ఆ దొంగలో యేసుప్రభు వారిని వెంబడించాడు కాబట్టే నీ రాజ్యంలో చేర్చుకో అని అన్నాడు. నీ రాజ్యంలో చేర్చుకో, నీలో ఏ తప్పిదం లేదు, ఆయనలో ఏ తప్పిదం లేదు అన్నాడు. అంటే ఆయన గురించి, యేసుప్రభు వారి గురించి ఆ దొంగకి తెలుసు కాబట్టే, ఆయన ఎప్పటి నుంచో వెంబడిస్తున్నాడు కాబట్టే ఆయన ఆ మాట అన్నాడు. అయితే ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఆయన్ని వెంబడించేవారంగా ఉన్నామా? ఆయన్ని చేర్చుకొని మనలోని చేదును తీసేసుకునే వారి వలె ఉన్నామా? లేదా ఆయన్ని అపహాస్యం చేసేవారి వలె ఉన్నామా? క్రైస్తవులుగా బ్రతుకుతూ మనం చేసే పాపాల వల్ల అన్యజనుల్లో ఆయన్ని దూషిస్తున్నామండి. మనం చేసే పాపాల వల్ల అన్యజనుల్లో దూషణ మాటలు, యేసు ప్రభువుకి దూషణ కలుగుతుందండి.
అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము, నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, క్రీస్తు సాక్షిగా నీవు ఉన్నావా, క్రీస్తు నీదు సాక్ష్యము నిలుపుకున్నావా. ఈరోజు అన్యజనుల్లో ఆయన్నే, మనల్ని చూసి మనం చేసే పాపాలను చూసి అన్యజనుల్లో ఆయనకి హేళన కలుగుతుంది, ఆయన్ని అపహసించి మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో యూట్యూబ్లు చూసుకుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో. ఆయన్ని మగవాడు కాదని అంటున్నారు, ఆయన్ని అనేకమైనవి అంటున్నారు, ఆయనకి అనేక భార్యలు ఉన్నారని అంటున్నారు యేసు ప్రభు వారిని. పాస్టర్లంతా గొర్రెలో, పిచ్చి గొర్రెలో, ఈ జనం అంతా పిచ్చి గొర్రెలని అనేక హేళన మాటలు మాట్లాడుతున్నారు. మనమే కరెక్ట్గా ఉంటే, మనమే పరిశుద్ధంగా ఉంటే అలా మాటలు అంటారా? అనరు కదా. ఈరోజు ఎవరు సాక్ష్యాలు వాళ్ళు నిలుపుకుంటే అని అంటారా? అనరు కదా. అయితే యేసు ప్రభువుని శిలువలో ఆ దొంగ అడిగాడు కదా, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో ప్రభువా అని. మనం కూడా అడుగుదామా? ఈరోజు మనం కూడా, అయ్యా నీ రాజ్యంలో నాకు ఒక చోటు నివ్వు అని అడుగుదాం. అయ్యా ఈరోజు నన్ను చేర్చుకో నీ రాజ్యంలో, నిన్ను వెంబడిస్తున్నాను, నిన్ను చేర్చుకుంటున్నాను. నిన్ను చేర్చుకుంటే మధురంగా మారిపోతాయి కదా మా జీవితాలన్నీ, తీపిగా మారిపోతాయి కదా, చేదు ఇరిగిపోయి తీపిగా మారిపోతాయి కదా. నిన్ను చేర్చుకుంటున్నామయ్యా, మరి నీ రాజ్యంలో ఒక చోటుని ఇస్తారా అని మనం అడుగుదామా? ఈరోజు సాయంత్రం, ఈ రాత్రికాల సమయంలో ఆయనలోని మధురమును మనం పొందుకుందామా? మనలోని చేదును ఆయనకిచ్చేసి ఆయనలోని మధురాన్ని పొందుకొని ఆయన్ను అంగీకరించి, ఆయన్ని మన రక్షకుడిగా అంగీకరించి మన జీవితాలను మార్చుకుందామండి. అయితే ఈరోజు ఇప్పుడు ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థనలో అడుగుదాం, అయ్యా నన్ను చేర్చుకో, నన్ను నీ రాజ్యంలో ఒక చోటు, కొంచెం చోటు నీవు ప్రభువా అని అడుగుదామండి. అయితే యేసు ప్రభు వారికి దొంగ అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పాడు? లేదులే, నువ్వు దొంగవే, నువ్వు దొంగతనాలు చేసావు కాబట్టి నా దేవుని రాజ్యంలో చోటు లేదు అని అన్నాడా? అనలా. ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని అన్నాడు. దొంగే. ఈరోజు మనం పాపులమే, కానీ ఆయన దొంగ మారి ఆయన్ని వెంబడించాడు, మారాడు. సమయం వచ్చింది, యేసు ప్రభు వారిని అడిగేశాడు. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు కదా. ఈరోజు మనకి ఒక సమయం వచ్చింది. అయ్యా నేను పాపినేనయ్యా, అయ్యా నేను పాపం ఇప్పటివరకు చేశానయ్యా, కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నా, అయ్యా నా పాపాలు విడిచిపెడుతున్నా, నేను నిన్ను వెంబడిస్తా, నీ రాజ్యంలో నాకు చోటు ఇస్తావా? ఈ లోకం అంతా చెడిపోయిందయ్యా, ఈ లోకం అంతా పాపిష్టి లోకమయ్యా అని అడుగుదామండి. క్రీస్తు వారసులుగా మనం అడిగి ఆయన రాజ్యంలో చేరేవారి వలె, ఆయన వెంబడించేవారి వలె ఉండాలని ప్రార్థిస్తూ ఇంతటితో నా ఈ సందేశాన్ని ముగిస్తున్నానండి. సమయం కొంచెం లేట్ అయింది, దాన్ని క్షమించమని పాస్టర్ గారికి కోరుకుంటున్నాను.